హలో నమస్తే 2K మీడియాకు స్వాగతం. ఇప్పుడు మనకు ఎంఈఎఫ్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న గారు మనతో ఉన్నారు. మరి ఈ నెల 27న జరిగేటువంటి టీచర్ ఎమ్మెల్సీలో ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు పనిచేయగలరు ఏంటి అనేటువంటి విషయాన్ని కొన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. టీచర్లు ఎలక్షన్ జరుగుతుంది కదా సార్, 27న ఎలా ఉంటుంది? టీచరు ఎమ్మెల్సీ ఎన్నికలు 27న జరగబోతున్నాయి కాబట్టి మేధావి వర్గానికి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మన ఉపాధ్యాయులైనటువంటి మిత్రులు, అదేవిధంగా కాలేజీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, గెస్ట్గా పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ అందరూ కూడా దయచేసి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మరి మన ఉపాధ్యాయ సమస్యల మీద నిత్యము కొట్లాడుతున్నటువంటి వ్యక్తి, పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి, ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్స్ను అందివ్వడంలో కానీ, తర్వాత వాళ్ళకు బదిలీలు కానీ, తర్వాత ట్రాన్స్ఫర్సు, అదేవిధంగా 317 జీవో మీద కానీ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి పూర్తిగా వాళ్ళకు అండగా ఉండి కొట్లాడినటువంటి వ్యక్తి శ్రీ గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు. మరి అన్నగారు నిత్య పోరాటంలో అనేక ఉపాధ్యాయుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చడంలో మరి అత్యంత ముందున్నటువంటి వ్యక్తి. ఈ యొక్క ఉపాధ్యాయ సమస్యల విషయంలో మరి సాధకుడై ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి, దీంట్లో సఫలీకృతుడైనటువంటి వ్యక్తి. ఆయన గెలవకముందే ఈ విధంగా మనకు అనేక పోరాటాలు చేసి మనకు ఈ యొక్క ఫలితాలు అందిస్తూ ఉంటే మరి అన్నగారిని ఒక్కసారి గెలిపించుకున్న తర్వాత ఏ విధంగా మరి ఉంటుందో మన ఉపాధ్యాయ లోకానికి అర్థమవుతుందని నేను తెలియజేస్తున్నా. కాబట్టి మన కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి, ఉపాధ్యాయుల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, విద్యారంగం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తినే మనం ఈసారి శాసన మండలికి పంపిస్తే బాగుంటుంది అనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఇంకొకటి, ఇక్కడ మొన్న నామినేషన్ సందర్భంగా 8వ తారీఖు నామినేషన్ సందర్భంగా మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఒక సంచలన ప్రకటన చేసిండు. ఏమనంటే బహుజనుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి, రెడ్డిల ఓట్లు తక్కువ ఉన్నాయి, అగ్రవర్ణాలే వాళ్ళే కేవలం 2000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మరి ఈసారి బహుజనులు నిలబడుతుండే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా మన ఎక్కువ ఉన్న ఓట్లలో మనం తక్కువ వాళ్ళ కింద పనిచేయాల్సి వస్తుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చిండు. ఆ యొక్క బహుజనవాదం అనేటువంటిది ఈ టీచర్లలో పనిచేస్తుందంటవా? బహుజనవాదము తీన్మార్ మల్లన్న గారు చేసినట్టుగా మరి ఒక విధంగా వాస్తవం కావచ్చేమో, కానీ అదే తీన్మార్ మల్లన్న కోసం ఇదే గాలిరెడ్డి హర్షవర్ధన్ అన్న తిరిగి ఆయనను గెలిపించడంలో కీలకమైనటువంటి పాత్ర వహించిండు. ఆ విషయాన్ని తీన్మార్ మల్లన్న గారు కూడా గ్రహించాలి. బహుజనవాదం అనేది మన రాజ్యాధికారం పరంగా మనం కొట్లాడదాం, ఈ ఒక్క ఎమ్మెల్సీ పరంగానే బహుజనవాదాన్ని తీసుకొని రావడం అనేది ఇది కరెక్ట్ కాదనేది నా యొక్క అభిప్రాయం. అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క ఓట్లు సంఖ్య తక్కువ ఉన్నా కూడా పైన మనకు అధికారం అనేటువంటిది రెడ్ల చేతిలో ఉన్నది. ఇప్పుడు నిలబడ్డటువంటి అభ్యర్థులలో మొత్తం కూడా రెడ్లనే ఉన్నారు, అగ్రవర్ణాలే ఉన్నారు. బహుజనుడు ఒక్కడే నిలబడ్డాడు, ఆయనకు సపోర్ట్ చేద్దాం అనేటువంటిది చాలామంది అనుకున్నటువంటి సందర్భం. మరి అలాంటి విషయం అనేటువంటిది జరుగుతుందంటవా? బహుజనుడు అనంటే ఇప్పుడు ఓ బీద ఒక బీసీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళనైతే మనం బహుజనుడు అని అనగలుగుతాము. కానీ 100 కోట్ల ఆస్తిపరులు కూడా బీసీ కార్డును ఉపయోగించి నేను బీసీని నన్ను గెలిపేయండి అని అంటే అసలు వాళ్ళు బీసీలు అని మనం ఎట్లా పరిగణించవలసి వస్తుంది? 100 కోట్ల ఆస్తిపరులు అందరినీ కూడా మనం అగ్రవర్ణాలుగానే మనం పరిగణించవలసి వస్తుంది. కాబట్టి అది మా ఎస్సీలలో ఉన్నా బీసీలలో ఉన్నా ఎవరున్నా కానీ మరి ఆ విధంగా పరిగణించవలసి వస్తుంది. దయచేసి బీసీ కార్డును మరి ఎదుగుతున్నటువంటి బీద పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మనం సపోర్ట్ చేద్దాం. కానీ ఎదిగినటువంటి నాయకులు ఆల్రెడీ కోట్ల రూపాయలకు ఒక మరి ఎదిగిన స్థాయికి వచ్చినటువంటి వాళ్ళను కూడా మనం బీసీ నినాదంతో మళ్ళీ వాళ్ళకే అంటగట్టడము, వాళ్ళతోటి గతంలో కూడా చూసాం, మేమే గెలిపించినాము. గతంలో వాళ్ళతోటి ఏ ఉపయోగం లేదు, అది మాకు క్లియర్గా అర్థమైంది. వాళ్ళ పోరాటం లేదు, ఆరాటం లేదు, ఉపాధ్యాయుల సమస్యల మీద కనీసం ఒక కొట్లాట లేదు. ఏది లేనటువంటి వ్యక్తుల్ని మరి ఏ విధంగా మళ్ళీ మన శాసన మండలికి పంపించాలి అనేది చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు 19 మంది ఈ యొక్క ఎమ్మెల్సీ బరిలో నిలబడ్డారు. అందులో బలమైన వ్యక్తులు కేవలం ఒక 5 మంది మాత్రమే ఎక్కువ కనిపిస్తూ ఉన్నది. అయితే టాపర్స్ నుంచి పులి సర్వోత్తమ్ రెడ్డి, యూటీఎఫ్ నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి గత 5 సంవత్సరాలు కూడా చేయడం జరిగింది. పూల రవీందర్ గారు కూడా గతంలో ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. అంటే ఈ యొక్క 5గురి మధ్య ఎవరి మీద ఎక్కువ
ఫోకస్ ఎక్కువ ఉంది, ఎవరు మీద ఓటర్ నాడు ఎక్కువ ఉంది? ఈ ఈ మన పోటీలో నిలబడ్డటువంటి మన యూటీఎఫ్ నర్సిరెడ్డి సారు కూడా గతంలో మేము గెలిపించడం జరిగింది. సారు ఒక టర్మ్ మేము అవకాశం ఇచ్చాము. తర్వాత అంతకుముందు కూడా పోల రవీందర్ అన్న కూడా మేము అవకాశం ఇచ్చాము. వీరిద్దరి పనితీరును ఉపాధ్యాయ లోకము గమనిస్తుంది. ఎందుకంటే ఉపాధ్యాయ లోకానికి అందరూ కూడా ఏ విధంగా పనిచేశారు, ఏ విధంగా మన హక్కుల కోసం, మన డిఏ కోసం, మన పిఆర్సీ కోసం, అదేవిధంగా మన బదిలీల కోసం, 317 కోసం, లేకపోతే ఇంకేమైనా విషయాలు ఇతరత్ర మనకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో ఏ విధంగా వాళ్ళు పోరాటం ఉంది అనేది మనకు తెలుసు. అది జీరో పోరాటం వాళ్ళు చేసినటువంటిది. వాళ్ళకి ఇచ్చిన ఒక అవకాశాన్ని కనీసం వాళ్ళు సద్వినియోగం చేసుకోకపోగా ప్రభుత్వాలతోటి అంటగాగుతూ ప్రభుత్వాల పక్కన కూర్చొని ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది. కాబట్టి మిత్రులారా, వాళ్ళకి అవకాశం అనేది దరిదాపు మన యొక్క ఉపాధ్యాయ లోకము ఇవ్వకపోవచ్చు. ఈసారి కొత్త వారిని ఎన్నుకున్నటువంటి క్రమంలో మన గాలిరెడ్డి హర్షవర్ధన్ అనే ఒక 10,000 ఓట్ల పై చిలుకు గెలవబోతున్నాడు అనేది మాకు అందినటువంటి సమాచారము ఇది.